హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సరస్వతి. ఈనాటి వీడియోలో కోల్బర్గ్ యొక్క మోరల్ డెవలప్మెంట్ థియరీ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని ఆదరిస్తున్న వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. ఇక వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇంటూ అవర్ సెషన్. కోల్బర్గ్ యొక్క మోరల్ డెవలప్మెంట్ థియరీ. ఇందులో మోరల్ అనే వర్డ్ని మోర్స్ అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ మోర్స్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు. అంటే టోటల్గా వాటి నుంచి ఒక వ్యక్తి యొక్క నీతి, మోరల్ని ఎలా తీసుకుంటామనే దాని అర్థంలో, నీతిగా ఉండడం అనే అర్థంలో ఈ మోరల్ అనే వర్డ్ని మోర్స్ అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి కోల్బర్గ్, లారెన్స్ కోల్బర్గ్, అమెరికాకు చెందినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. ఈయన డిఫరెంట్ కల్చర్స్లో పుట్టి పెరిగినటువంటి పిల్లలపైన పరిశోధనలు చేసి వాళ్ళ యొక్క నైతిక వికాసం పైన అధ్యయనం చేసి ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ సిద్ధాంతం యొక్క కోసం తను చేసే పరిశోధనలో భాగంగా తను నైతిక సందిగ్ధావస్థలో ఉన్నటువంటి కొన్ని కథల్ని చూస్ చేసుకొని డిఫరెంట్ ఏజ్ గ్రూప్ల వాళ్ళ ముందు ఆ కథలు చెప్పి ఆ సిచ్యువేషన్లో మీరైతే ఏం చేస్తారు, మీరుంటే ఏం చేస్తారు అనే ప్రశ్నలు అడిగి వాళ్ళ ద్వారా సమాధానాలు రాబట్టి దాన్ని అనలైజ్ చేసి విశ్లేషించి ఈ సిద్ధాంతంలో పొందుపరచడం జరిగింది. ఎక్కువగా తను మోరల్ డైలమాకి సంబంధించి హెన్స్ డైలమా అనే ఒక స్టోరీని చెప్పేవారు. ఈ హెన్స్ అనే వ్యక్తి యొక్క భార్యకి ఒక సివియర్ డిసీజ్ వస్తుంది. అప్పట్లో ఆ డిసీజ్కి ట్రీట్మెంట్ కానీ క్యూర్ చేయడానికి మెడిసిన్ కానీ ఏదీ ఉండదు. అది తెలుసుకున్నటువంటి హెన్స్ చాలా బాధకు, నిరాశకు గురవుతాడు. కానీ లక్కీగా కొద్ది రోజుల తర్వాత ఒక సైంటిస్ట్ ఆమె ఆ డిసీజ్కి మెడిసిన్ని కనిపెడతాడు. అది తెలుసుకున్నటువంటి హెన్స్ ఆ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి తన భార్యకు వచ్చిన జబ్బు గురించి చెప్పి తనకు ఆ మెడిసిన్ కావాలని అడుగుతాడు. అప్పుడు ఆ సైంటిస్ట్ చెప్పినటువంటి ప్రైస్ హెన్స్కు అందుబాటులో ఉండదు, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో తను తక్కువ ధరకు ఇవ్వమని అడుగుతాడు, బట్ సైంటిస్ట్ నిరాకరిస్తాడు. ఇక చేసేది లేక హెన్స్ తన బంధువుల దగ్గర, తన ఫ్రెండ్స్ దగ్గర, చుట్టాలు అందరి దగ్గర అమౌంట్ని గ్యాదర్ చేస్తాడు. బట్ అప్పటికి కూడా ఆ గ్యాదర్ అయిన అమౌంట్ ఆ సైంటిస్ట్ చెప్పిన ప్రైస్లో సగమే కలెక్ట్ చేయగలిగి ఉంటాడు. ఇక చేసేదేం లేక హెన్స్ మరొకసారి సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు. ఈ అమౌంట్కి తనకు వ్యాక్సిన్, ఆ మెడిసిన్ ఇవ్వమని అడుగుతాడు. బట్ అప్పుడు కూడా సైంటిస్ట్ రిజెక్ట్ చేస్తాడు, తన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడు. ఇక చేసేది లేక హెన్స్ చాలా బాధపడి ఆ తర్వాత ఒకరోజు నైట్ ఆ సైంటిస్ట్ ఇంట్లోకి వెళ్ళి ఆ మెడిసిన్ని దొంగతనం చేసి తీసుకొచ్చి తన భార్యకి ట్రీట్మెంట్ చేయిస్తాడు. ఇది హెన్స్ డైలమా స్టోరీ చెప్పి ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఆయన 3 ప్రశ్నలు అడిగేవారు. ఈ సిచ్యువేషన్లో హెన్స్ చేసింది రైటా, రాంగా అని అడుగుతారు. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ హెన్స్కి తన భార్య పైన ఇంత ప్రేమ లేకపోయి ఉంటే తను ఈ పని చేసేవాడా కాదా అని అడుగుతాడు. ఇక మూడవ ప్రశ్న ఏంటి అంటే, హెన్స్ ప్లేస్లో మీరే ఉంటే మీరైతే ఏం చేసేవారు అని ఈ 3 ప్రశ్నల్ని అడిగేవారు. ఇలా ఆ 3 ప్రశ్నలను అడిగి వాళ్ళ ద్వారా సమాధానాలు రాబట్టి విశ్లేషించి తన నైతిక వికాసం సిద్ధాంతం యొక్క పరిశోధనలని కొనసాగించారు. అంటే ఒక ఇవ్వబడిన సన్నివేశంలో ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అనే అంశమే మోరల్ డైలమా, నైతిక సందిగ్ధ అవస్థ. ఈ అవస్థలో ఉన్నటువంటి వ్యక్తి తన అవసరాల కోసం తను తీసుకోబోయే నిర్ణయాలను, తను పుట్టి పెరిగిన పరిసరాలు, ప్రాంతం, ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, కట్టుబాట్లు, తన తల్లిదండ్రుల పెంపకం లాంటివన్నీ కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అని విశ్లేషిస్తూ ఈ సిద్ధాంతం కొనసాగుతూ ఉంటుంది. సో కోల్బర్గ్ ప్రకారంగా నైతిక వికాసం, ఒక వ్యక్తి యొక్క నైతిక వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు 3 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనోవికాసం, కాగ్నిటివ్ డెవలప్మెంట్. తర్వాత రెండవది తన తల్లిదండ్రులు పెంచిన విధానం, తన తల్లిదండ్రుల పెంపకం. మూడవది సాంఘిక కారకాలు, అంటే తనకు ఎదురైన అనుభవాలు, తను చూసిన సన్నివేశాలు, వాటన్నిటి ఆధారంగా తనలో ఏర్పడినటువంటి కొన్ని ప్యాటర్న్స్. ఇవి తన యొక్క నైతిక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు. మరి నైతిక వికాసం ఒక వ్యక్తిలో చక్కగా నైతిక వికాసం జరిగింది అని చెప్పే లక్షణాలు ఏంటి, సూచించే లక్షణాలు ఏంటి అంటే, నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా నడుచుకోవడం, డిసిప్లిన్గా ఉండడం, పెద్దలు చెప్పిన మాటలను వినడం, గౌరవించడం, తర్వాత చట్టాన్ని, రాజ్యాంగ ప్రకారం ఏర్పడినటువంటి వ్యవస్థలను గౌరవించడం, సమాజ సంక్షేమం కోరుకోవడం, నలుగురి క్షేమం గురించి ఆలోచించడం, ఇలాంటివన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క నైతిక వికాసాన్ని సూచించేటటువంటి లక్షణాలు. అయితే పుట్టినప్పటి నుంచి శైశవ దశలో ఉన్నటువంటి శిశువుకు ఎలాంటి నైతిక విలువలు ఉండవు. ఒక జంతువులాగే చైల్డ్కు కూడా, అంటే ఇంచుమించు 2 years వచ్చే వరకు చైల్డ్లో ఎలాంటి నైతిక విలువలు ఉండవు.
దానికి కారణం వాళ్ళలో అంతరాత్మ భావన అనేది ఉండకపోవడం, ఎలాంటి నైతిక ప్రమాణాలకు సంబంధించిన స్కీమాటాలు వాళ్ళలో లేకపోవడం వల్ల వాళ్ళు ఎలాంటి నైతిక ప్రమాణాలను పాటించరు, వాళ్ళకి తప్పు ఒప్పు అన్న భావన కూడా వాళ్ళలో ఏర్పడి ఉండదు. ఆ దశలో కేవలం వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేదాన్ని సరైనదిగా, వాళ్ళని బాధ పెట్టేది, వాళ్ళని కష్టపెట్టేది వాళ్ళకు తప్పుగా అనిపిస్తుంది. అంటే తప్పొప్పులను కేవలం వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని, వాళ్ళ యొక్క సంతోషాన్ని, బాధను ఆధారంగా చేసుకొనే నిర్ణయించుకుంటారు తప్ప మిగతా ఏ ఇతర అంశాలను వాళ్ళు కన్సిడరేషన్‌లోకి తీసుకోరు. సో, కోయిల్బర్గ్ ఈ నైతిక వికాసాన్ని 3 దశలలో, 3 స్థాయిలలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే 3 స్థాయిలుగా దాన్ని డివైడ్ చేసి మళ్ళీ ఒక్కొక్క స్థాయిలో 2 దశలుగా విభజించాడు. 3 దశలు, 2 ఒక్కొక్క దశలో 2 స్టేజెస్, అంటే టోటల్‌గా 6 దశలు. 3 స్థాయిలు, 6 దశల్లో ఈ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ఈ ఏరియా నుంచి క్వెషన్స్ ఎప్పుడు కూడా స్థాయిలు ఎన్ని అంటే 3, దశలు ఎన్ని అంటే 6, స్థాయి లెవెల్స్ 3, తర్వాత స్టేజెస్ ఎన్ని అంటే 6. కోయిల్బర్గ్ తన నైతిక వికాస సిద్ధాంతంలో ఒక వ్యక్తి యొక్క నైతిక వికాసం 3 స్థాయిల్లో 6 దశల్లో జరుగుతుంది అని విశ్లేషించడం జరిగింది. అందులో మొదటి స్థాయి వచ్చేసి పూర్వ సంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షనల్ లెవెల్. ఏజ్ వచ్చేసి 4 to 10 years. ఇక్కడ ఏజ్ విషయంలో మాత్రం ఒక్కొక్క పుస్తకంలో ఒక్కోలా ఉంది. మీరు చదివే పుస్తకంలో ఏది ఉంటే మీరు అది తీసుకోవచ్చు. ఇక్కడ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో, కన్వెన్షన్ అంటే ఏంటి? నియమాలు. అంటే ఈ నియమాలు పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, వాళ్ళు పాటించే ఆచారాలు, సంప్రదాయాలను బట్టి మారిపోతూ ఉంటాయి. సో ఈ నియమాలకు అనుగుణంగా నడుచుకోకపోతే శారీరకమైన శిక్షలకు గురవుతానేమో అనే భయమే, లేదా వీటికి అనుగుణంగా నడుచుకుంటే తనను మెచ్చుకుంటారు, తనకు బహుమతులు ఇస్తారేమో అన్న ఆశతోనో ఈ బాహ్యకారకాల వల్ల మొరాలిటీ అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది. అందుకే దీన్ని పూర్వ సంప్రదాయ స్థాయి అంటారు. అంటే వాళ్ళ మొరాలిటీ ఈ స్థాయిలో ఉంటుంది. అందుకే దీన్ని 2 రకాలుగా కోయిల్బర్గ్ డివైడ్ చేశారు, 2 దశల్లో. విధేయత శిక్ష, ఒబీడియంట్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్. సెకండ్ వచ్చేసి సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ, ఇన్స్ట్రుమెంటల్ ఆర్ రివార్డ్ ఓరియంటేషన్. ఫస్ట్ వచ్చేసి ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్, అంటే విధేయులుగా ఉండడం. తనకు ఎవరితో అయితే అవసరం ఉందో వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళకి విధేయులుగా ఉంటూ తన అవసరాలకు తీర్చుకోవడం కోసం. అంటే అమ్మకు చెప్పిన మాట వింటే అమ్మ నాకు చాక్లెట్ ఇస్తుంది, నాన్న చెప్పినట్టుగా నడుచుకుంటే నన్ను బయటికి తీసుకెళ్తాడు. సో ఇలాంటి ఆశలకు విధేయత చూపించడం. లేదా పనిష్మెంట్ ఓరియంటేషన్, అంటే శిక్షకు భయపడి. అంటే ఈ దశలో శిశువుకు ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచి, ఏది చెడు అనే జ్ఞానమే ఉండదు. కేవలం తను చేసే పనుల వల్ల తనకు శిక్ష ఎదురైతే అది తప్పని మెప్పు కానీ, లేదా ఏదైనా బహుమతి కానీ వస్తే అది తను చేసింది సరైనదిగా నిర్ణయించుకుంటాడు. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఒక బొమ్మను నేలకేసి పగలగొట్టినప్పుడు తన తల్లి వచ్చి దండిస్తే ఆ చైల్డ్ తను చేసింది తప్పు, అందుకే అమ్మ నన్ను కొట్టింది, ఇది మళ్ళీ ఇలాగే ఏదైనా పగలగొడితే అమ్మ మళ్ళీ నన్ను కొడుతుంది, సో నేను ఇంకోసారి ఏదైనా వస్తువులను జాగ్రత్తగా పెట్టాలి, పగలగొట్టకూడదు, పగలగొడితే అమ్మ నన్ను కొడుతుంది అనే భయం చేత ఇంకోసారి అలాంటి తప్పు పని, అది తప్పు, అది ఇంకోసారి చేయకూడదు అని నిర్ణయించుకుంటాడు. ఇది ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్లో ఉండేటటువంటి నైతిక వికాస స్థాయి ఆ శిశువులు. తర్వాత సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ, ఇన్స్ట్రుమెంటల్ ఓరియంటేషన్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో శిశువు ఏది చేసినా కూడా నాకేంటి, తనకు కూడా ఏదో ఒక లాభం ఉంటేనే చేస్తాడు. ఎందుకంటే తను సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటాడు కాబట్టి. స్కూల్కు రెగ్యులర్గా వెళ్ళాలి అంటే ఇష్టం లేని శిశువు నాకేంటి, నాకు ₹1 ఇస్తే వెళ్తాను, హోంవర్క్ చేయి అని తల్లి చెప్పినప్పుడు ₹1 ఇస్తే చేస్తాను. సో అవి చేయాలి అంటే తల్లిదండ్రులు ఆ దశలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయిస్తుంటారు. సో అమ్మవాడు నాకు ఈ డబ్బు ఇచ్చి మరీ, నేను అడిగింది ఇచ్చి మరీ చేపిస్తుందంటే ఇది సరైనదే, ఈ పని నేను చేస్తున్న పని సరైనదే అని అలా తన తల్లిదండ్రులు ఇచ్చే బహుమతులకు తన మెప్పుకోలను ఆధారంగా చేసుకొని తప్పులను నిర్ణయించుకుంటూ ఉంటారు. ఇక అలాగే పిల్లలతోన కూడా, తన తోటి పిల్లలతో ఆటలాడేటప్పుడు కూడా నీ బొమ్మ నాకు ఇస్తే నా పెన్ను నీకు ఇస్తాను, నీ పుస్తకం నాకు ఇస్తే నా కంబాక్స్ నీకు ఇస్తాను, ఇలా ఒకరిదొకరు ఇచ్చిపుచ్చుకుంటూ నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తా అనే ధోరణిలో ఉంటుంది. అందుకే దీన్ని ఇన్స్ట్రుమెంటల్ ఓరియంటేషన్ అని కూడా అంటారు. అంటే ఎక్కువగా వస్తువుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది వీళ్ళ ఇచ్చిపుచ్చుకోవడాలు. ఇక తర్వాత సెకండ్ లెవెల్ వచ్చేసి సంప్రదాయ స్థాయి, కన్వెన్షనల్ లెవెల్. ఇక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసి అంటే 10 years కంప్లీట్ అయిన తర్వాత నుంచి 13-14 years వరకు ఉండేటటువంటి దశ. అంటే ఇక్కడ తన ఇష్టాల మీద ఆధారపడి కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఈ దశలోకి వచ్చేసరికి వాళ్ళు స్కూల్కి, తర్వాత గేమ్స్లో ఇతరులతో కలిసి ఆడుకోవడానికి బయటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి కేవలం తన ఇష్టాలే కాకుండా ఇతరుల ఇష్టాలను కూడా గమనించి వాటికి అనుగుణంగా నడుచుకోవడం, తనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇతరులకు ఇష్టమైన పనులు చేసి పెడుతూ ఉండడం అనేది ఈ దశలో ఉండేటటువంటి మొరాలిటీ లెవెల్. అందుకే దీన్ని మళ్ళీ 2 స్టేజెస్గా చెప్పారు. స్టేజ్ 3 వచ్చేసి మంచి బాలుడు ఆర్ మంచి బాలిక, గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్. స్టేజ్ 4లో అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ అనేది లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ అని.
ఫస్ట్ వచ్చేసి గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్. అంటే తన చుట్టూ ఉన్న సమాజం నుంచి వాళ్ళ యొక్క మెచ్చుకోలు కోసం, వాళ్ళు తనని మంచి అనుకోవాలి అనిపించుకోవడం కోసం ఇక్కడ మొరాలిటీని పాటిస్తూ ఉంటారు. అంటే తనకి ఏదైనా వస్తువు దొరికినప్పుడు తీసుకొచ్చి ఉదాహరణకు తనకు ఒక చాక్లెట్ దొరికింది, దాన్ని తినాలనిపించినా కూడా తినకుండా తీసుకొచ్చి టీచర్ నాకు ఈ చాక్లెట్ అక్కడ దొరికింది అని తీసుకొచ్చి టీచర్కి ఇస్తే టీచర్ వెరీ గుడ్, చాలా హానెస్ట్గా తీసుకొచ్చి ఇచ్చావు అని తనను మెచ్చుకొని అందరి చేత చప్పట్లు కొట్టిస్తే అది తనకు సంతోషాన్ని ఇస్తుంది. అంటే అక్కడ చాక్లెట్ తిన్న తృప్తి కంటే కూడా అందరూ కొట్టే చప్పట్లే తనకు ఎక్కువ తృప్తినిస్తే ఇంకోసారి తనకి ఏదైనా వస్తువు దొరికితే కూడా తీసుకొచ్చి అలాగే ఇచ్చేస్తాడు. అంటే అది క్రమంగా తన కోసం, తన ఇష్టం, తనకు నచ్చినా కూడా తన కోసం ఉంచుకోకుండా అది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయడం కోసం, అలా ఇవ్వడం ద్వారా నలుగురు ఇచ్చే మెచ్చుకోలు, తనకిచ్చే ట్యాగ్ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనే ఆ ట్యాగ్ కోసం ఆశపడి చేసేస్తూ ఉంటారు. సో అందుకే ఇది గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ దశ అని అంటారు. సమాజం కోణంలో నుంచి, సమాజం నుంచి తనను మంచివాడు అనిపించుకోవడం కోసం ఇక్కడ మొరాలిటీ పాటిస్తూ ఉంటారు. ఇక స్టేజ్ 4 అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ, నీతి, లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్. అంటే ఇక్కడ తనకిష్టం ఉన్నా లేకున్నా ఇంకొక వ్యక్తి, తనని అడిగే వ్యక్తి కానీ తనకు చెప్పే వ్యక్తి కానీ అధికారం, ఒక హోదాలో ఉండి ఒక స్థాయిలో ఉండి చెప్తే కనుక తనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఆ వ్యక్తి చెప్పిన నియమాలను, రూల్స్ను పాటిస్తాడు. ఉదాహరణకు ఎవరైనా ఫ్రెండ్స్ స్కూల్కి రాలేదు ఎందుకు అంటే నా ఇష్టం అని చెప్పే పిల్లవాడు అదే టీచర్ ఫోన్ చేసి స్కూల్కి ఎందుకు రాలేదు, వస్తున్నావా అని అంటే వస్తున్నా మేడం అని వచ్చేస్తారు. అంటే అక్కడ అడిగిన వ్యక్తి స్థాయి, హోదాకు, వ్యక్తికి కాకుండా వాళ్ళ యొక్క అధికారానికి విధేయత చూపిస్తూ ఉంటారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించేటప్పుడు కూడా తనకి ఎంత అవసరం ఉన్నా కూడా, ఎంత తొందరగా వెళ్ళాలని లోపల ఇష్టం ఉన్నా కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ అందరికీ ఉన్న నియమాలను తను పాటించకపోతే సమాజం నుంచి ఎక్కడ రిజెక్షన్కి గురి అవుతానేమో, ఆ అధికారం ఉన్న ఆ కానిస్టేబుల్ తనకేమైనా ఫైన్ వేస్తాడేమో, పనిష్మెంట్ ఇస్తాడేమో అన్న భయం చేత తనకిష్టం ఉన్నా లేకున్నా కూడా ఆ అధికారానికి లొంగి తన నియమాలను పాటించే దశే లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ దశ. ఇక థర్డ్ వచ్చేసి, అంటే దీనికి ఉదాహరణ ట్రాఫిక్ రూల్స్ పాటించడం, పిల్లవాడికి తనకి ఎంత కష్టంగా ఉన్నా కూడా టైంకి స్కూల్కి రావడం, ఇష్టం లేకున్నా కూడా యూనిఫామ్ రెగ్యులర్గా వేసుకొని రావడం. ఎందుకంటే అది అందరికీ ఉన్న రూల్, తను ఒక్కడు పాటించకపోతే అందరూ తనని ప్రశ్నిస్తారు. సో సమాజం నుంచి వచ్చే ఆ రిజెక్షన్కి భయపడి అందరి నుంచి తను మంచిగా అనిపించుకోవాలి, అందరిలాగే నేను కూడా గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనిపించుకోవాలని ఒక ఇంటెన్షన్తోన ఇవి మొరాలిటీని పాటిస్తూ ఉంటారు. ఇక్కడ వరకే అందరూ ఆగిపోతూ ఉంటారు జనరల్గా, ఈ స్థాయి వరకే. అంటే అధికారం కోసమో, లేదంటే మంచివాడిని అనిపించుకోవాలనే కోరికతోనో, లేదంటే బహుమతులు, లేదంటే మెచ్చుకోలు కోసమో, లేదంటే పనిష్మెంట్స్ భయపడో మొరాలిటీని పాటిస్తారు. అంటే సహజంగా 70% పీపుల్ వచ్చేసి ఇక్కడి వరకు, ఈ స్థాయి వరకే వచ్చి ఆగిపోతారు మొరాలిటీలో. నైతిక వికాసం వీళ్ళలో ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది. అంటే అధికారానికన్నా, లేదంటే మంచివాడిని అనిపించుకోవడం కోసమన్నా, లేదంటే శిక్షలకు భయపడన్నా, బహుమతులకు ఆశపడన్నా మొరాలిటీని పాటిస్తారు. అందరూ ఈ దశలోనే ఆగిపోతారు. ఇక థర్డ్ స్థాయి వచ్చేసి స్వయం అంగీకార సూత్రాల నైతిక దశ. అంటే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్, ఇది 15 years అబోవ్, లేదంటే కొంచెం చోట్ల 18 years అబోవ్ అని ఉంటుంది. ఇక్కడ దీన్ని కూడా మళ్ళీ 2 స్టేజెస్గా విభజించడం జరిగింది. అంటే స్టేజ్ 5 సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, చట్టనీతి ఇలా. తర్వాత స్టేజ్ 6 యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్, అంతరాత్మనీతి, విశ్వవ్యాప్త నైతిక విలువలను పాటించడము అని. అంటే ఇక్కడ స్వయం అంగీకార సూత్రాల నైతిక దశలో తనకి ఇంతవరకు ఇష్టం లేకున్నా కూడా అధికారానికో శిక్షలకో భయపడి పాటించే వాళ్ళు క్రమంగా తన లోపల స్వయంగా అంగీకరిస్తూ చేస్తారు. తను చేసే ట్రాఫిక్ రూల్స్ని పాటించడం కూడా అప్పుడు కానిస్టేబుల్కి భయపడి చేసే వ్యక్తి ఈ స్థాయిలోకి వచ్చినప్పుడు నిజమే పాటించాలి, పాటించకపోతే యాక్సిడెంట్లు అవుతాయి, లేదంటే ఒక్కోసారి నా వల్ల ఎవరికైనా జరగవచ్చు, ఎవరి వల్ల అయినా నాకు జరగవచ్చు, ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఈ రూల్ పెట్టారు, సో నేను కూడా మనస్ఫూర్తిగా దీన్ని పాటించాలి అని ఒక బలవంతంగానో బయట నుంచి ఫోర్స్ఫుల్గా కాకుండా మనస్ఫూర్తిగా పాటించడం అనేది మొదలవుతుంది. అంటే ఇతరుల భయం కోసమో, ఇతరుల మెప్పు కోసమో, ఇతరుల ప్రశంసల కోసమో కాకుండా తనలో కూడా ఒక చిన్న మార్పు మొదలవుతుంది. అవన్నీ రూల్స్ పెట్టారు అంటే అవి మన మంచికే, సంథింగ్ ఇంకెవరికో మంచి జరుగుతుంది, అందుకే ఇది పెట్టారు, సో దీన్ని నేను పాటించాలి అని తన మనసు దానికి అంగీకరించి చేయడం మొదలు పెడతారు. ఉదాహరణకు ట్యాక్స్ పే చేయడం. తను కట్టే అమౌంట్ ఇక్కడ ఈ దశలోనే ఆగిపోయిన వ్యక్తి తను ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తాడు. వీలైనంత వరకు ఇంత ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని ఆలోచిస్తారు. కానీ ఈ దశలోకి అడుగు పెడితే నేను కట్టే ట్యాక్స్ గవర్నమెంట్ ఇంకో పథకానికి వినియోగిస్తుంది, సో అది మళ్ళీ ప్రజల వద్దకే చేరుతుంది, దానివల్ల ప్రజలకే మళ్ళీ ఉపయోగం, సో ట్యాక్స్ నేను కట్టాలి అని మనస్ఫూర్తిగా డిసైడ్ అయ్యి ట్యాక్స్ను పే చేసే దశ ఇది. అంటే ఇక్కడ బయట నుంచి ఉండదు ఫోర్స్, తన లోపలే మెల్లిగా మార్పు అనేది మొదలవుతుంది. అందుకే దీన్ని సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అని అంటారు. అంటే
ఒకరితో ఒకరికి ఒప్పందాల కోసం కానీ లేదంటే ఇతరుల హక్కులను గౌరవించడం, తనకి హక్కులు ఉన్నట్టే ఇతరులకు కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళ హక్కులను కూడా గౌరవించడం, తన హక్కుల కోసం తను నిలబడడం, తర్వాత చట్టానికి ఉన్న నీతి అందరికీ సమానమే, చట్టం ముందు అందరూ ఈక్వలే, ఇలాంటి భావనలు రావడం, సమాజ సంక్షేమం కోసం పాటుపడడం, సమాజ సంక్షేమం కోసం తను కూడా ఏదైనా చెయ్యాలి, లేదంటే ఆ నియమాలను సమాజ క్షేమం కోసమే కదా అని పాటించడానికి మనస్ఫూర్తిగా ముందుకు రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ దశలో ఉన్నటువంటి మొరాలిటీ లెవెల్. ఇక స్టేజ్ 6 యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్. ఈ దశకు చేరుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అంటే చాలా తక్కువ మంది ఈ స్థాయికి వస్తుంటారు. ఉదాహరణకు వివేకానంద స్వామి లేదంటే రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళు ఈ స్థాయికి చేరిన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి బయట నుంచి సమాజం నిందిస్తుందనో, తోటి వాళ్ళు నిందిస్తారనో కాదు, తన అంతరాత్మ నిందకు భయపడి చేస్తారు వీళ్ళు. అంటే తన లోపల అంతరాత్మ భావన ఇక్కడ స్వయంగా మనస్ఫూర్తిగా చేయడం మొదలయ్యి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇక తప్పైనప్పుడల్లా బయటి వాళ్ళు కాదు, తన మనసు, తన అంతరాత్మే తనని నిలదీస్తుంది. సో ఆ తప్పును ఒప్పుకొని దానికి ఉన్నటువంటి పనిష్మెంట్ని ఏదో ఒకటి చేస్తే తప్ప వీళ్ళ మనసు సాటిస్ఫై అవ్వదు. సో బయటి వాళ్ళ నిందలకు కాకుండా తన అంతరాత్మ నిందకు భయపడి పాటించేటటువంటి దశ. ఈ దశకు చేరిన వ్యక్తులు సమానత్వం, నైతికత, లేదంటే మానవత్వం, ఈక్వాలిటీ, న్యాయం, జాలి, కరుణ ఇలాంటి అబ్స్ట్రాక్ట్ భావనలు అనేవి వాళ్ళలో బాగా డైజెస్ట్ అయిపోయి వాటికి అనుగుణంగా వీళ్ళు మంచి నైతిక వికాసం చెంది ఉంటారు. సో ఇవి అందుకే దీన్ని విశ్వవ్యాప్త నైతిక విలువల దశ అని అంటారు. అంతరాత్మ నీతి అంటే తన అంతరాత్మ చెప్పింది, అంతరాత్మ ప్రబోధం మేరకే నడుచుకుంటారు. బయట రూల్స్ లేదంటే శిక్షలకో అధికారానికో కాదు, తన అంతరాత్మ ఎలా చెప్తే దాని ప్రకారంగా నడుచుకోవడం అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్, 3rd లెవెల్లో ఉన్నటువంటి స్టేజ్ 6లో ఈ స్థాయికి చేరుకుంటారు. సో ఈ ఏరియా నుంచి, ఈ నైతిక విలువల ఈ దశల నుంచి, ఈ స్థాయిల నుంచి చాలా క్వశ్చన్స్, ఖచ్చితంగా అయితే 1 క్వశ్చన్ అయితే వస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.